ఊళ్ళో పెద్దల చేతిలో దూర ప్రాంతంలోకి దేవుడు వాక్యం ఆరోగించిన దేవుడు అందరికీ వందనాలు. దేవుడు అందరికీ దీవించగా 1000 పరిపాలన వద్దని చెప్పుకొని వస్తున్నారు. అది 1000 పరిపాలన దేవుడు ఈ భూమిలో ఆయన చెప్పిన వాగ్దానం ఒకటి నెరవేర్చుకున్నాం. మన ముందుకు నేర్చుకున్నారంటే చెట్టు గురించి చెట్టుకి మార్పు వచ్చినట్టుగా, భూమికి మార్పు వచ్చినట్టుగా, తర్వాత జంతువులకు మార్పు వచ్చినట్టుగా, మార్పు లేని ఒకటి అంటే పాముకి మాత్రం ఏం లేదు, మార్పు లేదు. అలాగా తర్వాత పశువులకి పాలు పెరిగిపోతుంది కదా, ఇదన్నీ మార్పు జరుగుతాయి కదా. పొలంలో పాడి విత్తనం వేస్తే ఆ విత్తనం వేసినప్పుడు విత్తనము 100 ఏం చేస్తున్నారు, పొలం దొరికినట్టుగా మనం నేర్చుకున్నాం. దేవుడికి స్తోత్రం. ఈ రోజు నేను చెప్పాలనుకున్నది యెషయా గ్రంథము 60వ అధ్యాయం 17వ వాక్యము 25వ విషయం అండి. 27 ఇత్తడికి ప్రతిగా బంగారములు అంటే ఇత్తడికి బదులుగా ఏమిస్తుంది బంగారం. అందరి ఇంటికి చూడండి, అందరి ఇంటిలో ఏముంది ఇప్పుడు ఇత్తడి ఉంది. ఎక్కడ లేవే మీరు ఇంటిలో పైకి కదా బిందెలు ఇత్తడి మొత్తం ఎందుకు అదనంగా ఉంచారంటే నాకు తెలియదు. వాడలేదండి అంటే మాకు ఉన్నాయి చూపించడానికి. అందరూ లేదు మా ఇంట్లో ఉన్నాయి. దేవుడు గుడికి కొందరికి కూడా ఇప్పుడు కూడా ఏం అవలేదు, అర్థం అవలేదు. ఇది ఎలాగ దొరికింది? ఇది ఇత్తడి పాత్రం అండి, కొన్నారా? గిఫ్ట్ డబ్బులు ఇస్తే ఆడలేదు, పొలాలు వస్తాయి, ఏంటి పొలాలు పిల్లలకి ఇవ్వడానికి ముందు ఇవి రెడీ చేసుకుంటారయ్యా. ఆడపిల్ల పెళ్లి చేసినప్పుడు ఆంధ్రకి ఇష్టం అది అంటే అలాగే పెట్టారయ్యా. అది పెట్టదు. అది ఏంటి దానికి నీ చెయ్యలకి ఆడికి ఏదైనా ఉన్నారు కదా, ఏ ఉపకారం లేదు. ఇది ఒక వస్తువుగా అలాగే కూర్చున్నారు. సంవత్సరంలో ఒకసారి వచ్చి క్రిస్మస్ టైంలో తీస్తారు. అందుకని నా దేవుడు ఇతడికి బదులుగా ఏం చేస్తాడు. అందుకని ఆ దేవుడికి ఇప్పుడు కొందరికి అదే పిచ్చి. ఎక్కడెక్కడ పెట్టాలని నాకు తెలియదు. అన్ని చోట్ల ఏం చేస్తున్నారు, ఆడేం చేస్తున్నారు, ఇత్తడి మీద బంగారం పెడుతున్నారు. ఎక్కడెక్కడ పెడుతున్నారు, ముక్కులు పెడుతున్నారు. ముక్కులు పెట్టిన తర్వాత చెవిలు పెట్టినప్పుడు తర్వాత మెడలేరు పెట్టిన అక్కడ కూడా పెట్టినప్పుడు తర్వాత అంటే చాలా లేదు. చెయ్యికి అయింది. చెయ్యికి పెట్టినప్పుడు కూడా ఏం లేదు, కాలుకి ఏం లేదు. ఇంకా నడుముకు కట్టుతున్నారు. ఎక్కడ కట్టుతున్నారు, దేవుడికి దేవుడికి ఇదన్నీ ఇది మొత్తం వేసిన మునిపే ఏసై అన్నీ వస్తే బాగుందని అనుకున్నాను. దేవుడికి స్తోత్రం. దేవుడు పరిపాలన ఈ భూమిలో జరిగినప్పుడు ఏం చేస్తున్నారంటే ఇతనికి బదులుగా దేవుడే వస్తుంది. అందుకే నేను పోయిన వారంలో అది గురించి కొంచెం మాట చెప్పి నేను ముగించాను. అవును కదా, ఏదంటే ఇతడి సారీ బెంగాల్ గురించి నేను చెప్పారు. ఇస్రాయేల్ ప్రజలే ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ఎక్కడ పెట్టింది, హోరేబు కొండ దగ్గరికి వచ్చారు. ఇస్రాయేల్ ప్రజలు మోసే ఏం చేశారంటే దేవుడి సన్నిధికి వెళ్ళింది. దేనికి వెళ్ళిపోయింది? 10 ఆజ్ఞలు రాయబడిన పలకలు తెచ్చి రావడానికి ఆయన కొండకి ఎక్కి 4వ రోజు దేవుడితోని కూర్చున్నాడు. ఈ పలక 2 తెచ్చి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు, మోసకి కనబడలేదు. నేను ఇప్పుడు చెప్పండి 2వ అధ్యాయంలో
మోసకి కనబడలేదు. అందుకని వారందరూ ఎవరి దగ్గరికి వెళ్ళారు? అరుణ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అరుణ్ ఏం చెప్పారంటే మీ పోగులన్నీ తీసి అంటే అది ఏం చేశారంటే దేవుడికి స్తోత్రం, మోసకి మనం కనబడలేదు, అందుకని కాబట్టి నీ ఏం చేయాలి? మీ బంగారు పోగులన్నీ తీసి మమ్మల్ని నడిపించడానికి ఒక దేవాలయం చేసేసారు. అయ్యో అదే నాకు అనుకుంటుందంట. 40 అంటే ఇశ్రాయేలు ప్రజలకి నడిపించి వచ్చిన వారు ఎవరండి? దేవుడు కదా. దేవుడే నడిపించి వచ్చారు కదా. ఈ నడిపించి వచ్చిన ఆ దేవుడి ఇప్పుడు విడిచిపెట్టి ఎవరికి ఇప్పుడు కోరుకున్నారు? ఆ వేరే దేవుడు. ఆ దేవుడే అంటే నడవడు. ఆ దేవుడు నడవడు, నడిపించాలి. అదే మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుడికి తయారు చేసి ఇవ్వండి. 32 దేవుడు చూడండి, నేను చెప్పాను చదువుకుంటాం. మోసే కొండ దిగకుండా నడుము చాగిట ప్రజలను చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. అదే నాకు ఆశ్చర్యం కలిగిందండి. ఇంత బుర్ర లేని వాడు అక్కడ కూర్చున్నారని నాకు ఎప్పుడు అర్థమైంది. ఏంటండి ఏం చెప్పారండి? మోసే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మన కొరకు చేసుకుందామని చెప్పారు. అదే నేను అడుగుతున్నాను, ఎలాగ చెప్పారు? ఏంటి మీరు ఆ వాక్యం సరిగా విన్నారా? నడవడానికి ఒక దేవత అంటే దేవత నడుస్తుందా? ఏదైనా ఒక దేవత నడుస్తుందా? అప్పుడు ఈ ప్రజలంతా వెర్రివాడు చూడండి, వారేం చేశారు? నమ్మి ఏం చేశారు? నుండి మమ్మల్ని రప్పించిన మోసే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి, అందుకు అహరోను నీ భార్యలకు, నీ కుమారులకు, నీ కుమార్తెలకు చెవులోనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవుల్లో ఉన్న బంగారు పోగులు తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి వద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి, చెప్పండి ఎందుకు చెప్పారంటే దేవుడికి స్తోత్రం. ఆయన ఏం చేశాడు? రూపం చేశాడు. అంటే మోస దిగి వచ్చినప్పుడు ఆయన మోసకి చెప్పిన మాట మీరు వినండి. 24 వాక్యం చూడదు. 24 అందుకు దానిని ఊడ తీసి తెండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఆ దూడ మాయమాయనను. అయ్యో ఎంత పచ్చ అవుతుంది చెప్పారండి. పచ్చ అవుతుంది కదా. ఏంటి అవుతాం? దూడ మాయమైన చదవండి, అది ఏం చదువుతున్నారు? దూడ అంటే అగ్నిలో వెయ్యగా దూడ బయటకు వచ్చింది అంటున్నాడు. మాయమైపోదు కాదు, దూడ తయారయ్యింది. అందుకని అవుతుంది. ఈ బంగారు మొత్తం అగ్ని చేస్తే అవుతుందా? ఇదేంటి? ఈయన ఏం చేశారు? 32వ అధ్యాయం ముందుకు చదివారు. ఆ బంగారం అన్ని తీసి ఏం చేశారు? రూపం చేశారు. రూపం చేసినప్పుడు దూడ అయింది. ఇప్పుడు మోసకి ఏం చెప్పుతున్నారు? అంటే వీళ్ళు చేశారని ఒప్పుకోవట్లేదు. తయారు చేసి ఆయన మీద నేను చెప్పిన మాట ఏంటంటే, ఆ చెప్పిన 25వ వాక్యం చదవండి. అప్పుడు మోస చెప్పిన మాట వినండి. మోసే చూచెను, వారి విరోధులను వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండేను. ఏంటి అర్థం? 25వ వాక్యం అర్థం నాకు చెప్పండి. నాకు తెలియదు, సరిగా రాదు, మీరే చెప్పాలి. ఆ వాక్యం చదివి చెప్పండి. ఏదా నీకు మనసులో ఏదో వచ్చిందో చెప్పండి. విచ్చనవిడిగా ఉన్నారు అన్నదాన్ని. తర్వాత అదే మీరు భాషలో విచ్చనవిడిగా కదా ఇంగ్లీష్లో చదివితే అవుట్ ఆఫ్ కంట్రోల్. అవుట్ ఆఫ్ కంట్రోల్. మోసే ఏంటంటే అహరోను ఇశ్రాయేలు ప్రజల కింద కట్టి
కట్టు ఉంది. కట్లు విప్పగొట్టారు. కట్టులు అన్ని ఏం చేశారు? విప్పేశాడు. విప్పినప్పుడే ప్రజలు ఏమైంది? దేవుని సంఘంకి ఏముంది? ఒక కట్టుబాటు ఉంది, కొందరికి ఏం లేదు. అదే అందుకే కొందరు సంఘంలో ఎలా ఉందండి, కట్టుబాటు లేదు. ఆదివారం మాత్రం వస్తుంది, పాడండి, వెళ్ళిపోండి. సంఘానికి ఉన్న విశ్వాసానికి అందరికి ఏముంది? కట్టుబాటు ఉందండి. కట్టులే లోపల నిలబడితే మాత్రం సంఘము. వెచ్చని పెడితే మీరేం చేయకూడదు. వెచ్చని పెడితే అంటే నీకు అర్థమైందా? అలాగే అదే అర్థం అవుతుంది. ఉసిరికాయ తీసుకొని ఉసిరికాయ ఒక బస్త తీసుకొనేసి ఇక్కడ వేయండి, ఇక్కడ వేయాలి. ఇక్కడ వేస్తే ఇక్కడ ఉండరు. అదే అలాగే అంటే అలాగే విశ్వాసం కూడా ఉన్నారు. ఉసిరికాయలు బస్తా పోస్తే దగ్గర ఉండవు అవి. అలాగే విశ్వాసం కూడా తయారైపోయింది అన్నమాట. ఎందుకంటే ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుడికి ఆరాధన చేయడానికి ప్రారంభించారు. ఏది ఆ బెంగారం ఉన్న ఆ దూడకి ఆరాధన చేశారు. ఆరాధన చేసిన మోసకి కోపం వచ్చి మోసం ఏం చేశారు? ఈ దూడకి ఏం చేశారు? పొడి చేసి నీళ్ళు తెచ్చేసారు. ఇప్పుడు ఏం చేశారు? అందరికీ ఏం చేశారు? ఇది ముందుకోరే వారందరూ ఏం చేశారు? ఈ దేవతకి మోసారు. ఈ దేవతకి వారందరూ ఏం చేశారు? మోసారు. ఇప్పుడు దేవతకి వారు మోసుకున్నారు. తొలి దేవతను మోసుకున్నారు. ఇప్పుడు మోసుకున్నారు. కడుపులో కడుపు మోసుకున్నా దేవత తండ్రి అయినప్పుడు ఏమైంది? మనముగా బయటకు వచ్చింది. ఈ బెంగారు ఎందే ఉంది, ఎందే ఉంది. లేదు మా నాన్నకి సమానంగా అవుతారు కానీ కొందరికి ఇప్పుడు అదే పిచ్చు. బంగారం దొరికేదే మనం నుంచి. అది ఇప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పారంటే దేవుడు గుడారం కట్టినప్పుడు బంగారం తెచ్చారమ్మా నేను చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వేయకూడదు? చెప్పారు కదా, మరి ఎందుకు వేసుకోకూడదు అంటే అడిగిన ప్రశ్న. అదే దేవుడు కదా, దేవుడు చెప్పాడు కదా నీ ఏం చేయకూడదు, విగ్రహంలో ఏం చేయకూడదు, విగ్రహానికి ఏం చేయకూడదు, సేవించకూడదు. అదే దేవుడు కాదు. ప్రత్యక్ష కూడా ఆరులు ఏం చేయాలి? 2 కొరుకులు కదా ఆకృతిగా చేసి దాన్ని పెట్టుమని చెప్పారు కదా. అదే దేవుడు అదే చెప్పారు. అదే కదా బైబిల్ చదవండి అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశారు? దేవుడికి విరోధంగా ప్రవర్తించారు కాబట్టి పాము వచ్చి అందరికి ఏం చేశారు? కాటినప్పుడే వాడు ఏం చేశాడు? ఇతని సర్పంకి నాటే రాడి దేవుడు చెప్పారు సేవ చేయకూడదు అని చెప్పి ఒక ముక్క పట్టుకొని ఏం చేయకూడదు. ఒక బోధ మన సిస్టర్ అంటే మెచ్యూరిటీ ఫంక్షన్ కోసం ఒక్క చిన్న ముక్క ఉంది. ఏదో వాక్యం అది అది ఎందుకు రాశారండి? ఈ పాత్రకు తెలియదు, పబ్లిక్ కొట్టిన పడుతుంది తెలియదు. అదంటే ఆయన పైన కింద ఏముండాలి చూడండి. నేను చెప్పినప్పుడు ఏంటంటే ఏం చేశారంటే మంగళసూత్రం కట్టద్దు నేను చెప్పినప్పుడు బైబిల్ ఉంది కదా, ఎక్కడ ఉన్నాడు? 3 పేటల అదేంటి అది? అదేంటి అది? 3 పేటల తాడు అంటే ఏంటిది? అదేంటి అది? ఎక్కడ రాయబడింది అది? చూడండి ఒకసారి చెప్పండి. నాకు తెలియదు అది ఎక్కడ ప్రసంగిలాను ఉందో తెలుసు. 3 చూడండి. బైబిల్ అంతే చూడండి. నేను అన్ని నా ముందు చూడకూడదు. బైబిల్ అంతే తరగడ పెట్టదా? 3 పేటల తాడు త్వరగా తెగిపోయి 11 చదవ. ఇద్దరు కలిసి పండుకొని ఎడల ఇప్పుడు అర్థం అయిపోదు. ఇద్దరు ఏం చేయాలి? ఇద్దరు కలిసి పండుకునే వారికి వెంట కలుగును. ఏటా కలుగుతుంది? అంటే ఇద్దరు కలిసి ఏముంటుంది? పండుకుంటే ఏమవుతుంది? దాని అర్థం వేడి వస్తుంది. ఒంటరిగానికి వెంట ఎలాగ పుట్టును? అదే ఒంటరిగా ఉంటే పుట్టదు. తర్వాత ఒంటరి ఒకరి మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు. ఒకడికి ఇద్దరు కలిసి ఉంటే ఒకడు ఎదిరిస్తే ఆడికి ఇద్దరు ఉంటే ఎదిరించగలరు. పవర్ ఉంది. తర్వాత
3 పేటల త్రాడు ఇప్పుడే దీన్ని అర్థం చెప్పండి. త్వరగా తెగిపోదు కదా. దీన్ని అర్థం చెప్పండి. అంటే ఉంటేనే గొప్ప అనుకుంటే ఇంకో 3 కలిస్తే మరి ఇది ఉంటుంది. అప్పుడు 3 పేట తాడు ఉంటే ఎవరు ఏం చేయరు. అది మీరేం చెప్తున్నారు? దానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం కూడా తగిలించేస్తారు. ఎక్కడ బైబిల్ వ్యాఖ్యానం కూడా బైబిల్ తోక తెలియదు, తల తెలియదు కదా. వ్యాఖ్యానం మీద వ్యాఖ్యానమే, దాని మీద ఘోర ప్రచారమే. దేవునికి స్తోత్రం. బాబు నీకు నచ్చినట్టుగా బైబిల్ వ్యాఖ్యానించకూడదు. అలా చేస్తే దేవుడు నిన్ను వదలదు. దేవుడికి స్తోత్రం. ఇది ఏం చేయకూడదు, తీయకూడదు. అలాగే కలిపితే నీ ఎవరవుతుంది? కలిపితే నీ దొంగ అవుతుందన్న. ఇంకేంటే ఇది నుండి నీ ఏం చేయదు, తీయకూడదు. తీస్తే ఏమవుతుంది? బైబిల్ రాయబడిన సమస్త మీద తెగులు నీ మీదకి వస్తుంది. దేవుడికి స్తోత్రం. ఈ కాలంలో పాస్టర్లకు ఏదో దొరికితే దాన్ని పట్టుకొని ఏం చేయాలి చేసుకున్నారు, బోధిస్తున్నారు. కానీ ఎవరికి ఏం తెలియదు అంటే కూర్చున్న వాడికి తెలియదు బైబిల్, చెప్పిన వాళ్ళకి కూడా సరిగా బైబిల్ తెలియదు. ఏదో మొక్క తెలుసుకొని నీ బైబిల్ స్కూల్కి వెళ్ళి 3 నెలల మన మొక్కలకి 3 సంవత్సరం బైబిల్ స్కూల్ నేర్చుకొని వచ్చేది బైబిల్ ప్రసంగం చేసుకున్నారు. అప్పుడు నేను చెప్పిన అంటే బైబిల్ తెలియాలి, బైబిల్ విషయం తెలుసుకొని బైబిల్ చేయాలి, వ్యాఖ్యానించాలి. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది బైబిల్ చెప్పుతున్న మాట ఏంటంటే అదే నిర్గమకాండము 33వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. ప్రజలు ఎవరును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోసేతో ఇట్లనెను, మీరు ఇశ్రాయేలీయులతో మీరు లోబడగలని ప్రజలు, మీరు లోబడగలని ప్రజలు. ధరించిన వాడు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉండదు, ఏం చేయలేదు. ఆవరణం ఎక్కడ నుండి ఆవరణం ధరించలేదు. ఎక్కడి నుంచి వాళ్ళు ఆభరణాన్ని ధరించుకోలేదు? ఓరేపు కొండ దగ్గర నుంచి అక్కడే తీసేశారు. ఈ ధరించిన వాడికి మీరు చూడండి ఏం చెప్పినవాడు కరెక్ట్ కావాలంటే ఇది బైబిల్ స్టడీ అయిన తర్వాత నాకు అడగండి, నేను జవాబు చెప్తాను. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆభరణం గురించి మీరే చేయకూడదు, అది ఎక్కువ ప్రయోరిటీ ఇవ్వకుండా దేవుడికి ఏం చేయాలి, ప్రాధాన్యత ఇవ్వండి. ఇది వస్తువులకి కాదు, దేవుడికి ఏం చేయాలి, ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయలేదు, ఎక్కడ నుండి ఆభరణ ధరించలేదు, నుండి వారేం చేయలేదు, ఆభరణం ధరించుకోలేదు. దేవుడికి స్తోత్రం. అప్పుడు అయ్యో ఎలాగా మాట్లాడుతున్నాడే దేవుడికి స్తోత్రం. లూకాసు వార్త 15వ అధ్యాయం చదవద్దు, మీకు అందరికీ తెలిసింది. ఒక నాన్నకి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు కదా ఆస్తి అన్ని ఎదురుస్తాను ఏం చేశారు, దూరదేశానికి వెళ్ళి అన్ని ఖర్చులు అన్ని చేసి మొత్తం నష్టం చేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఉంగరమును పెట్టాడు. ఉంగరమును పెట్టారు కదా, ఉంగరం పెట్టితే మనం కూడా పెట్టచ్చు కదా. ఆయన పెట్టి మనం పెట్టడానికి అది కదా, అంతే కదా. అది ఎందుకు పెట్టారని తెలియదు. పెట్టిన కారణం ఏంటంటే తండ్రి దగ్గర నుండి ఈయన ఏమైంది, వేరే అయిపోయిన వాడు మళ్ళీ కలిసినప్పుడు ఏం చేస్తుంది, అదే అర్థం. అదే దీన్ని ధరించడానికి దేవుడు చెప్పలేదు, దేవుడికి పెట్టుకోవడానికి దేవుడు చెప్పలేదు. మీరు చూడండి, 1 Peter 3వ అధ్యాయంలో చదివినప్పుడు స్త్రీలకి చెప్పిన మాట ఇప్పుడు వినండి. 7వ వాక్యం చూడండి. పురుషులారా, జీవమున కృపావరములు మీ భార్యలు మీతో పారివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అర్థమైందా?
ఏంటండి? కాలేదండి. 3 నుండి ఇంకా మూడు నుండి కిందకి చదివినప్పుడు ఏం చేయగలదు? గరలను కొనుటయు బంగారు నగలు పెట్టుకున్నట్టు వస్త్రం ధరించుకున్నట్టును వెలుపటి అలంకారం మీకు అలంకరంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకరము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకరముగా ఉండవలను అని దేవుని దృష్టికి. Your adornment must not be merely external, with interweaving and elaborating knitting of hair and wearing gold jewelry or superficial expensive clothes, but it be the inner beauty of the hidden person of the heart with imperishable ornament అని రాయబడి ఉంది. జ్యువెలరీ నీ హృదయములు లోపల నీకేం ఉండాలి? అలంకారం ఉండాలి. ఇంగ్లీష్ చదువుతున్నాను. మనం ఎప్పుడు బైబిల్ స్టడీ కేజీవి చదవాలి. కేజీవి కింగ్ జేమ్స్ బైబిల్. అప్పుడు అదిలే ఏంటి రాయబడింది అంటే దేవుని బిడ్డలారా ఎక్కడ అలంకారం కావాలి? నీకెప్పుడు మన విశ్వాసకి అందరికి ఏదో కావాలి? బయట. అదే మీకు అందం. అది బయట ఉన్నది మంచిది అందరు చూడడానికి, కానీ దేవుడికి చూడడానికి అది అందం కాదు. బయటలో చూడడానికి మంచి అమ్మాయో మంచి అబ్బాయో చూడడానికి నిన్ను చూడడానికి చాలా అందం కలిగి ఉన్నారు, కానీ దేవుడు నిన్ను చూడరు. దేవుడు నిన్ను ఏం చేయను. దేవుడు చూడాలండి. ఏంటంటే నీకు అర్థమైందా? దేవుడు నిన్ను ఎక్కడ చూస్తుంది? అలంకారం. అదే గొప్ప లోపల నీకు ఒక అలంకారం ఉండాలి. అదే దేవుడు చూస్తున్నాడు. ఈ కాలంలో ఉన్న విశ్వాసీలకి ఇది అర్థం అవ్వలేకపోతుంది కాబట్టి నాకు భయం కలుగుతున్నారు. దేవుని ఈ లోకము నుండి కాదండి మెయిన్, లోపలికి అలంకారం కలిగి జీవించారు. స్తోత్రం కలిగిన అదే దేవుడు కోరుకున్నారు. అదే దేవుడు ఆశ కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ విశ్వాసులకి అందరికి ఎప్పుడైనా బయట అలంకారం బోరుందా? ఇంకక్కడ స్టాచ్యూ నాకు ఇది అర్థం తెలియదు. ఇంకేంటండి వినాయకండి లిప్టిక్ ఐబ్రోస్ నాగమలకి ఏమంటే ఇదన్నీ పెట్టుతున్నారు. ఇదన్నీ పిల్లలు పెట్టుకొని తిరుగుతున్నారు అన్నమాట. ఏమైందంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక ఏమైందంటే ఇదే డెకరేషన్ అయిపోయిందండి. మళ్ళీ బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతే ఆడ ఏం చేస్తున్నారు, ఇదన్నీ కట్టి చేసి మొత్తం చేసి అందంగా ఇదే చేయడానికి బయటలో చాలా అందంగా కనిపించడానికి ప్రయత్నించున్నారు, కానీ లోపల ఒక అందం ఉండాలని ఎప్పుడు కూడా ఏం చేయలేదు. లోపల ఏంటి అంటే లోపలికే ఉన్న అలంకారం ఏంటి అదేంటి అదేంటి అది మాట ఉంది. ఏంటి అలంకారం ఏమన్నా ఉంటాయి? ఏంటంటే సాధు నిన్ను చూస్తే సాధుగా చూస్తే ఎలా ఉంది? చేతపురి వల్లే ఉంది. బయట చూసినప్పుడు సూపర్ గా ఉంటుంది. బయట చూసినప్పుడు చాలా అందంగా ఉంది, కానీ నేను స్వభావం ఎలా ఉంది? చిత్తపురి వల్ల ఉందండి. అయ్యో ఒక మాటకి రెండో మాట నీ మీదకి పడిపోతాను. దేవుడికి స్తోత్రం కలిగి రెండవది అదేంటి మారిపోతున్నారండి. స్తోత్రం అందరూ కోపం ఏదైనా మాట అయ్యో ఆ మాట వింటే నేను కొట్టడానికి వస్తుంది. మృదువుగా ఉండదు. మృదువు ఉంటుంది. ఏంటి మృదువుగా? కఠినంగా ఉంటుంది. కఠినంగా మాట్లాడుతున్నారు. అంటే నీ స్వభావం మారలేదు తల్లి. 2 3 గుణం ఉండదు. ఏ గుణం ఉండదు? ఏ గుణము లేదు. దేవుడికి స్తోత్రం. ఏ గుణం ఉందంటే బయటకు పెయింట్ కొట్టడం మాత్రమే గుణం తప్ప వేరే ఏ గుణం లేదు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా నీ దేవుడి వాక్యంలో తిరిగి రండి. స్తోత్రం కలిగింది. అదే అందం కలిగినది. ఏది? నీ బయటలో కాదు అందము. ఎక్కడ అందం కలిగిన దేవుడికి స్తోత్రం కలిగింది. అదే దేవుడు ఏం చేస్తున్నాడు?
చూసుకొని అదే దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. కన్నది కాదు. సరే అండి, అదే అంటే ఇంకా తర్వాత ఇది యెషయా గ్రంథము 60 అధ్యాయం 17వ వాక్యంలోకి తర్వాత చూడండి. నేను ఇతనికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని. ఇనుముకి బదులుగా ఏమవుతుంది? వెండి. తర్వాత కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. అదే చెప్పండి గట్టిగా. కర్ర పని అప్పుడు అవసరం లేదు. ఎప్పుడు వెయ్యండి పరిపాలన సమయంలో కర్రకి బదులుగా దేవుడు ఏం చేశాడు? ఇతడు ఇక్కడ ఇంకేంటారు బాబు, నీ అక్కడ ఇంట్లో పడి కట్టితే ఏదైనా పని చేసినప్పుడు ఏమవుతున్నారు? ఇతడితోని వెండితోని దేవుడు వెంకాలతో ఎందుకు కట్టుకున్నారు? దేవుడికి స్తోత్రం అదే చెప్పొచ్చు. యేసయ్య పరివారం నుండి భూమిని జరిగినప్పుడు దానికి ఏమవుతుంది? మార్పు ఇది 26వ విషయంలో చూడండి. దేవుడికి యెషయా గ్రంథం 60 అధ్యాయము 22వ వాక్యం. వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది అగును, ఎన్నిక లేని వారు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ లోకంలో జనము ఏమవుతుంది? వర్ధిల్పబడుతుంది. జనం ఏమవుతున్నారు? వర్ధిల్పబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగి. మీరు ఒక విషయం తెలుసుకోవాలండి. వర్ధిల్పబడుతున్న ముందు కొద్దిగా విషయం కూడా ఉంది. అది కూడా ఉంది. సక్రియ 13వ అధ్యాయంలోకి వెళ్ళండి. 13వ అధ్యాయం జకరియా 13వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. దేశమంతటా జనులను 2 భాగముల కలవారు తెగవేయబడి చతురు, 3వ భాగము వారు శేషితురు. ఈ 7 సంవత్సరాల క్రితం మహాశ్రమ జరిగినప్పుడు ఈ భూమిలో ఉన్న మనుషులు 3 భాగములు ఏమి చేస్తున్నారు? 2 భాగం ఏమవుతుంది? చచ్చిపోతుంది. బాకీ ఎంత ఉంది? ఒక భాగం మాత్రం మిగిలిపోతుంది. స్తోత్రం చెప్పలేదు. అంటే ఇప్పుడు ఎంత ఉంది లోకంలో? అంత ప్రజా సంఖ్య ఎంత ఉంది? పాపులేషన్ ఎంత? ఇప్పుడు లోకానికన్నా పాపులేషన్ ఎంత? ప్రజా సంఖ్య ఎంత? హల్లెలూయా. హోంవర్క్ కనుక్కుంటారండి. 8.2 బిలియన్ ప్రజలు ఉన్నారు. అదే మూడు భాగం చేశారు. దాన్ని 3 భాగాల కింద విభజించండి. 3 భాగం చేయాలి. 2.5 ఎంత వస్తుంది కదా? 2.5 వేసుకోండి. 2.5 వేసుకోండి. దేవునికి 2.5 అదే 2 భాగం కట్టి చేయాలి. 5.5 పోయింది కదా. 5.5 కోట్ల మంది జనాలు చచ్చిపోతారు. బాకీ ఎంత ఉంది? 2.5 కోట్లు. 2.5 కోట్లు. ఈ 2.5 కోట్లు కొందరు కూడా వెళ్ళిపోతారు. ఎక్కడ అదే ఎక్కడ రాయబడిందంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 33, 34 వాక్యం చూడండి. గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనము పెట్టింది, దప్పి కొట్టిని, నాకు దాహం ఇచ్చింది, పరదేశినై ఇంటిని, నన్ను చేర్చుకొట్టిని, దిగంబరినై ఇంటిని, నాకు బట్టలు ఇచ్చింది, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చింది, చెరసాలలో ఉంటిని. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవాడికి చూసి సమీపబడిన వాడా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోని ఆడిపోయింది. ఎంత ఉంది మిగిలింది? ఇంకా కొందరు మాత్రమే. కాదు, ఇప్పుడు 3లో 2 భాగం పోయింది, ఒక్క భాగం ఉంది. ఆ ఒక్క భాగం ఎంత ఉంది? ఈయన అడిగినది కాదు, 2.5 ఉంది కదా. ఈ 2.5 కూడా ఏం చేశారు? సగం పోయింది.
సగం 2.5 అయితే సగం కూడా పోయింది. బాకీ ఎంత ఉంది? 1.5. దేవునికి స్తోత్రం. అంటే జనాంగమే ఈ భూమిలో ఉన్నాం. ఈ జనాంగం దేవుడు ఏం చేస్తుంది? వర్ధలింపు చేస్తుంది. దేవునికి చెప్పలేదు ఎలాగా వర్ధలింపు పడుతున్నారని ప్రకటన గ్రంథంలో రాయబడింది. మీరు అది కూడా చూడాలి. ఎలాగా ప్రకటన గ్రంథంలో 27-8 వాక్యం చూడండి. 27-8 వాక్యం. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి తన దిశలందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారి యుద్ధములకు పోగు చేయుటకై. ఎంత ప్రజలు ఉంది ఇప్పుడు? దాన్ని చదవలే నీకు తెలియదు. అది ఎంత ఇసుకవలే. ఎందుకు కూర్చున్నారని నాకు తెలియదు. ఎందుకు బైబిల్ చదువుతున్నారు నాకు తెలియదు. శ్రద్ధగా వినండి. మీరు విన్నారని ఆశ కలిగి అక్కడ ప్రజలు ఎలా ఉంది? ఇసుకవలే అంటే ఆయన అర్థం చెప్పండి. ఇసుకవలే అంటే ఆయన అర్థం చెప్పండి. ఆ వర్గంలో పడిన జనానికి ఏం లేదు, లెక్కలే సోదరం కలిగి. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్ళారు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళింది కదా, ఎంతమంది వెళ్ళారు? 70 మంది వెళ్ళారు. ఇది ఎంతమంది ఐగుప్తు దేశం నుంచి కానానికి వచ్చింది? ఇంచుమించు అది ఎలాగా చెప్పాలి? అలాగా ఒట్టుకునే చెప్తా ఉందండి. నిర్గమకాండంలోకి రండి. నిర్గమకాండము 12:37 వాక్యం చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయము. అప్పుడు ఇశ్రాయేలీయులు రామాసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారి పిల్లల పేత కల్పలము 6 లక్షల వీరులు. అంటే కల్పన అంటే కల్పన అంటే కాల్బలం. ఏదో బైబిల్ చదువుతున్నారు. కాల్బలం అంటే అదేంటి? అది జనసంఖ్య వాళ్ళు ఉన్నవాటి వాళ్ళు అక్కడ చదవండి. పిల్లలు కాకుండా మాట్లాడు. పురుషులు మాత్రము 6 లక్షలు. అర్థమైందా? స్త్రీలు పిల్లలు తప్పించి అది స్త్రీలు పిల్లలు తప్పించి ఎంత? 6 లక్షలు. చెప్పిన లెక్క చేయాలి. సరే, అది భార్య. అది 6 లక్షల పురుషులు ఉంది కదా, 6 లక్షలు అలాగే ఎప్పుడైనా ఏమైంది? 12 లక్షలు. సరే, ఒక కుటుంబానికి 4 పిల్లలు లెక్క బట్టి వాడు 12 లక్షలకి ఎంత ఉంది? 24. ఓకేనా? అవును కదా. అప్పుడు ఎంత అయింది? 36. ఇంకేంటండి? ఇది కాక మిశ్రిత కొంచెం ప్రజలు ఉన్నారు. మిశ్రిత ఒక 4 లక్షలు. అదే 40 లక్షలు. ఎన్ని సంవత్సరాల లోపల? ఇంత వర్ధన రావడానికి ఎన్ని సంవత్సరాలు పడింది? తెలియదు. అబ్రహాముకి దేవుడు చెప్పిన మాట వినండి. అబ్రహాము దేవుడు చెప్పారు, నీ ఎన్ని సంవత్సరం ఐగుప్తు దేశంలో ఉన్నామని చెప్పారు. ఆదికాండము 15వ అధ్యాయం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం త్వరగా చూడండి. 15వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. 13వ అధ్యాయం. ఆయనని సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు. అప్పుడు ఎన్ని ఏంటి? 400 ఏంటి? ఎక్కడ ఉన్నాం? 400 ఏంటి? తర్వాత ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? బయటికి రావాలని ఎవరికి చెప్పారు? దేవుడు మోసేకి చెప్పారు. ఇది కరెక్ట్ కదా? సరే,
ఇన్ని చూడండి నిర్గమకాండం దగ్గర రండి 12:40 వాక్యాలు చూడండి 12:40 వాక్యాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. అదేంటది దేవుడు ఎప్పుడు విడుదల జరుగుతుందని చెప్పారు? 400. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 430. ఎందుకు 30 బైబిల్ తప్పు కదా. ఇప్పుడు దేవుడు అర్థం చెప్పారా? అవుతుంది చెప్పలేదు. ఎందుకే ఎక్స్ట్రా వచ్చింది? 30 సంవత్సరాలు ఈ 30 సంవత్సరాలు ఎక్స్ట్రా రావడానికి కారణం మోసే అప్పటి వరకు ఏం అవ్వలేదు. సెట్ అవ్వలేదు. సెట్ అవ్వని వారికి దేవుడు ఏం చేశాడు? ఆ సమయం బట్టి దేవుడు ఏం చేశాడు? నీ సెట్ అవ్వని వరకు దేవుడు అడగదు. దేవుడే సరి అయిన రీతిగా సెట్ అవ్వడానికి దేవుడు ఏం చేస్తున్నారు? ఏంటి చేస్తున్నారు? దేవుడికి స్తోత్రం కలిగింది. అనగా ఈ లోకంలో ప్రజలు ఏమవుతున్నారు? అప్పుడు మీరు ఒక్క విషయం నాకు తిరిగి అడగాలి. దేవుడు సంఘం ఎక్కడ ఉన్నారు? అప్పుడు సంఘం 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 పిల్లలు మనం ఇక్కడ నుంచి యుగాంధ్రాలు చెంది అక్కడ పైకి వెళ్ళిపోయారు కదా. మనం ఎక్కడ ఉన్నాం? మనము నెయ్యేటి పరిపాలన సమయంలో సంఘం అరే బాబు సంఘం అని చెప్తే మరణించిన వాళ్ళు లేచిన వాళ్ళు ఇద్దరు వస్తారు కదా. సంఘం అని చెప్తే అందరూ వెళ్ళి మార్వల్స్ వాళ్ళందరూ రూపాంతరం చెంది బయటికి వెళ్ళారు కదా. ఆ వెళ్ళిన వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? అది ఎక్కడ ఉన్నారండి? మధ్యాహ్నం మధ్యాకాశంలో ఏం చేస్తారు? వంట చేస్తున్నారు. మధ్యాకాశం నుండి కిందకి దిగి వచ్చారు కదా మీరు. ఏసై తోడు ఎక్కడికి వచ్చారు? ఈ భూమిలోకి వచ్చి మీరేం చేస్తున్నారు? పరిపాలనలో ఇదేంటి ఎప్పుడు వెయ్యంటే పరిపాలన మీరే పరిపాలన చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. వెయ్యంటే పరిపాలన భూములు జరిగినప్పుడు దేవుడి సంఘం బిడ్డలు భూమిలో మనకు ఒక దేశానికి పరిపాలన చేయడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చింది. అది ఎవరికి పరిపాలన చేస్తాను? ఆ కాలంలో మార్మల్ మొదలైన కొందరు ఉన్నారు ఇక్కడ. స్తోత్రం. అన్నిలు ఉన్నారు. అది ఇప్పుడు ప్రకటన 20:7-8 వాక్యం చదివినాడు. ఎంత అయింది ఇప్పుడు? మీకు చదవద్దండి, ఇప్పుడు ముందుగా చదివారు. 20:7-8 వాక్యం. ఇసుకలో ప్రజల సంఖ్య పెరిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. అటువంటి ప్రజలు పెరిగినప్పుడు దేవునికి స్తోత్రం కలిగింది. సంఘ బిడ్డలు ఈ భూమిలో ఉన్న ఈ పెరిగిన జనాంగంలోకి ఏం చేస్తున్నారు? పరిపాలన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అదే చెప్పొచ్చు. అంటే నీకు ఈ భూమి నీకు పని ఉంది. దేవుడు చెప్పారు కదా, ఇశ్రాయేలు గోత్రానికి 12 సింహాసనాలు కూర్చి మీరేం చేస్తున్నారు? పరిపాలన చేస్తున్నారని దేవుడు చెప్పారు కదా. దాన్ని మళ్ళీ నేను ముందుకు చెప్పాను రండి. ఏమంటే దేవుడు ఏం చేశారంటే, దేవుడు ఒకరికి తల్లు ఇచ్చారు. తల్లులు ఇచ్చారు కదా. అప్పుడు దేవుడు ఏం ఇచ్చినా ఆ వ్యక్తి బాగా వ్యాపారం చేసినప్పుడు దేవుడు ఏం చెప్పారు? అది చెప్పింది. అది నాకు అది నాకు అర్థమైంది. ఇంకేదో ఒక పదం ఉంది, అది కూడా చెప్పండి. ఇంకో ఉంది. మీరు 10 పట్టణానికి దేవునికి స్తోత్రం కలిగింది. అదే చెప్తున్నారు. మనకు ఒక పట్టణానికి, మనం ఒక్కొక్క దేశానికి మనం ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన దాకా. దేవునికి స్తోత్రం కలిగిన దాకా. వెయ్యేట పరిపాలన భూములు జరిగినప్పుడు ఇక్కడ ఉన్న మనుషులు ఏమన్నా పెరుగుతుంది. మనకేం లేదు. పరిపాలన చేయని వాడికి ఏం లేదు. పని లేదా? తల్లి పరిపాలన చేయని వాడు పిల్లలు పుట్టరు, మ్యారేజ్ చేయడు, అడిగి గర్భం ధరించరు. ఎందుకంటే శరీరం కాబట్టి. దేవుడికి స్తోత్రం కలిగింది. రూపాంతరం చెంది లేని వాడు, రూపాంతరం పొందలేని వాడు ఏమవ్వాలి? పిల్లలు నీకేం లేదు. వివాహం చేయడం పద్ధతి లేదు, చేసుకోవడం లేదు, అటువంటి ఏం లేదు. మనం అందరూ ఎవరు వెళ్ళారు? దేవుడు
ఉన్నారని మీరు అర్థం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడే నీకు ముందుకున్న క్లాసులు అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే 27వ విషయం చూడండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని చదవండి. మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఏంటంటే ఎవరైనా మీకు ఒకటి ప్రశ్న అడిగితే ఏం చెప్తాను? విషయం చెప్పండి, మ్యాటర్ చెప్పండి. ఆ దినమున 7 స్త్రీలు ఒక వ్యక్తిని పట్టుకొని మా అన్నమే తింటాం, మా వస్త్రమే ధరించాం, కానీ నీ పేరు మాత్రమే మేము కోరుకుంటున్నాం. ఒక స్త్రీ ఒక పురుషునికి ఏం చేస్తున్నారు? 7 స్త్రీ ఏం చేస్తున్నారు? ఎందుకని ఏంటి అది అనగా రాయడానికి కారణం ఏంటి? దేవునికి స్తోత్రం. కారణం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. చూడండి బైబిల్ వాక్యంలోనికి రండి, అప్పుడు మీకు మంది కూడా అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. 24:6. శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, దేశించిన మనుషులు కొద్దిగానే సంఖ్య తక్కువ, పురుషుల సంఖ్య తక్కువ ఇబ్బంది. పురుషుల సంఖ్య అంటే ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటది, పురుషుల సంఖ్య తగ్గిపోద్ది. అప్పుడు పెళ్లిల కోసం ఏం చేయలేరు. పురుషుల సంఖ్య ఏమవుతుంది? 13వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. 13వ అధ్యాయం 12వ వాక్యం. బంగారు కంటే మనుషులను, ఓపీరు దేశపు సువర్ణము కంటే నరుడును అరుదుగా ఉండజేసేదను. నీకు అర్థమైందా? చదవండి. బంగారు కంటే మనుషులను, ఓపీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను. పురుషులు. ఇప్పుడు పురుషులు ఏమవుతున్నారు? 1000 పరిమాణములు జరిగినప్పుడు పురుషులు ఏమవుతున్నారు? పురుషుల సంఖ్య తగ్గిపోద్ది. తగ్గిపోతుంది. తగ్గిపోవడానికి కారణం చెప్పండి. కారణం 2 కారణం. ఒకటి యుద్ధం ఉంది కదా, వార్ యుద్ధం జరుగుద్ది. ఒకటి హర్మగదోన్ యుద్ధం. ఓకే సరే. రెండవది ఏమండి? యెహోవా సాపాత్ లోయలో రెండు యుద్ధములే. యుద్ధం చేయడానికి ఎవరు వెళ్తారు? అప్పుడు పురుషులందరూ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఏమైంది? వారు అందరూ ఏం చేశారు? చంపబడ్డారు. చంపబడి చంపబడలేదు ఎలాగ ఉందంటే అది మీరు మన ముందుకు చదివింది. ప్రకటన కదా 14వ అధ్యాయం ఒకసారి చూడండి. 14వ అధ్యాయం దగ్గరండి. 14వ అధ్యాయం 19 నుండి 20 వరకు చదవండి. 14వ అధ్యాయం 19, 20 వరకు. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద నున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమని ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట తొక్కబడెను. 100 కోసిన దూరము గున్నముల కన్యము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించింది. అంటే మనిషి రక్తం ప్రవహిస్తుంది. ఈ పురుషులకి అందరూ యుద్ధంలో ఏమవుతుంది? చంపేస్తారు. ఏలాగే చంపుతానా? కత్తితో కదా, తుపాకీతో చంపేస్తుంది. కొంతమంది ఏం చేస్తారు? బాంబు వేసి చంపేస్తారు. అలాగే పురుషులు మొత్తం ఏమవుతుంది? చనిపోతారు. స్తోత్రం కలిగింది. అప్పుడు పురుషులు ఎక్కువ మంది చనిపోయినప్పుడు భూమి మీద ఎవరు ఎక్కువ ఉన్నారు? ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ సంఖ్య ఉంది. అదే ఆడవాళ్ళకి చెప్తే అవదండి. యెరెమీయా గ్రంథం రండి. యెరెమీయా గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉండిపోతుంది. మధ్యాహ్నం కాలం నాకు దొరికింది. ఎవరండి? అప్పుడు ఇప్పుడు చదివిన వాక్యములు యెషయా గ్రంథం 4లో ఒకటి కూడా కలిసి చెప్పు. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని. ఈ స్త్రీ అని చెప్పినది ఎవరది? అది విధవరాలు మాత్రం కాదు, వివాహం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్లి కాని వారు కూడా ఉన్నారు. పురుషులు తక్కువ ఉన్నారు కాబట్టి ఈ విధవరాలు ఏం చేస్తున్నారు? ఒక పురుషునికి 7 స్త్రీలకు వివాహం చేసి ఉంటాం. అదే సంగతి. అది దేవుడికి స్తోత్రం.
అది పెద్ద పురుషులు లేని కారణం మొదటి పాత్రకి అలాగే కాదు, ఏదో చెప్పుకుంటా అది వేరే సరైన కారణం ఇది. దేవుని 1000 ఏళ్ళు పరివారం మోగులు జరిగినప్పుడు పురుషులు తక్కువ, స్త్రీలు ఎక్కువ. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడు ఒక్క పురుషుడికి దాదాపు ఎంత సంఘ బిడ్డలకి కాదు కదా, ఇది సంఘ బిడ్డల విషయం కాదు, సంఘ బిడ్డలకి ఏం లేదు, వివాహమే లేదు అప్పుడు. అది మనసు ఉంచండి. నేను అయ్యగారు చెప్పారు, అయ్యగారు చెప్పారు ఒక్కరికి 7 భార్య పర్లేదని అయ్యగారు చెప్పారని అనుకొని మీరేం చేయకూడదు. 7 చేయకూడదు. 7 చేసిన వాడి గురించి బైబిల్ చెప్తున్నాడు, అందరూ చచ్చిపోయారంట. మాత్రం దేవుడికి స్తోత్రం. ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఒక్కడికి ఒక్క అదే భార్య చచ్చిపోతే ఇంకొక ఎవరికి భార్య చచ్చిపోతే ఏం చేసుకోవచ్చు? ఎవరికి అంటే ఇంకొక భార్య కాదు. నేను నచ్చిన వాడికి రాదు. ఇంకొకటి భార్యని కాదు, వివాహం చేయలేని వారు, లేకపోతే దేవుని యొక్క బిడ్డలు. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 39 నుండి కిందకి చదవండి. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము భద్రాలయుండును. లోబడడం కాదు నీ భాష. దేవుని వాక్యానుసారం కట్టుబాట్లు ఉన్నారు. లోబడడం కాదు. ఆమెకిష్టమైన వారిని పెళ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలయుండును ఇష్టమైన వాడితో కాదు, కిందకి చదవండి. స్వతంత్రురాలై ఉండును గాని ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకొనుటకు. ప్రభువునందు పెళ్లి చేయడం కాదు, ప్రభువునందు మాత్రమే. ఆయన అర్థం ఏంటి? ఆయన అర్థం ఆ వాక్యం చదివి దాని అర్థం చెప్పండి. ఎవరికి పెళ్లి చేయాలి? క్రీస్తు ఎరిగిన వారికి. అది కరెక్ట్. అంటే మారు మనసు పొంది బాప్తిజం పొందిన బిడ్డలకి మాత్రమే దేవుడికి కొందరికి ఇప్పుడు ఏదో అర్థం అవసరం లేదు, ఎవరైనా కావాలంటే తీసుకొని దేవుడికి స్తోత్రం అదే చెప్పండి. భార్య భర్తలు పొరపాటు వస్తే వెంటనే ఏం చేయాలి? క్షమాపణ కదా, విడాకి వారి. అదే కదా మన సిస్టమ్, మన ప్రపంచ సిద్ధాంతం అదే కదా. మంచి పాట పాడుతుంది, ఏదైనా పెద్ద ప్రోడ్ అవుతుంది, నేను ఇప్పుడు చచ్చిపోతాను. పాట మాత్రం ఘోరంగా పాడేస్తారు. చిన్న ప్రాబ్లం వస్తే ఇప్పుడు నేనేం చేస్తాను అని వీడికి మళ్ళీ ఒకసారి కూడా బాప్టిజం వేయాలి. చాలేదు చర్య చచ్చిపోవడం మళ్ళీ చచ్చిపోవడానికి చెప్తావా? నేను చచ్చిపోతున్నా. మీకు అర్థం అవ్వలేదు. భార్య భర్తల మధ్య ఏదైనా పొరపాటు గొడవలే జరిగింది అనుకో, వచ్చింది అనుకో, ఆ సమస్య పెరిగింది, అప్పుడు నేనే చెప్తున్నాడు అమ్మా నన్ను బ్రతుకు నేనేం చచ్చిపోతాను అంటే అదే నేను చెప్తున్నా. అటువంటి వాడికి మళ్ళీ ఏం చేయాలి? వేడి నీళ్ళు ఇవ్వాలి. దేవుళ్ళు ఉన్నవాడికి భయం ఎందుకు? చిన్న చిన్న పొరపాటు వస్తే వెంటనే ఏం చేయాలి? అది సెట్ చేయాలి. దేవుడికి స్తోత్రం. వచ్చిన విషయం అంటే దేవుడికి స్తోత్రం కలిగింది కాక 1000 పరిమాణ భూములు జరిగినప్పుడు ప్రజల సంఖ్య ఏమవుతున్నారండి? పెరుగుతుంది. ఎలాగ పెరుగుతుంది? ఒక స్త్రీ ఒక పురుషుడికి 7 భార్య అండి. దేవుడికి స్తోత్రం. పాత నిబంధనలు అలాగే చేసి ఉండింది. ఒకరికి 2, 3, 4 ఉండొచ్చు, అలాగే చేయొచ్చు. దేవుడు ఆడితో ఏం చేశారు? మాట్లాడింది. అది ఎప్పుడు నుండి ఆడి చెప్పండి. అబ్రహాము అది ఏది యుగం? అది
యుగం ఉంది కదా. అది ఏ యుగము? అబ్రహాం జీవించిన కాల తరగతి. మొదటి యుగం. మొదటి యుగమా? మొదటి యుగం దాని పేరు చెప్పండి. అమ్మో, మొదటి యుగం అంటున్నాను, దాని పేరు చెప్పండి. పాపం లేని ఒక యుగం. నిష్కపట కన్మష యుగం. నిష్కపట కన్మష యుగం. పాపం లేని నిష్కపటమైన కల్మషము లేని యుగం. ఆ యుగం. అప్పుడు ఏం లేదు, పాపాలు లేవు. పాపాలు లేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం లేదు వారికి. మానవుల్లో పాపం ఉండేది కాదు. పాపం లేదు, అందుకని మ్యారేజ్ లేదు. మ్యారేజ్ చేయడం ఆరాధన చేయడం అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ఇది పాపం చేసిన తర్వాత స్వభావం మారిపోయింది. దేవునికి స్తోత్రం. అది తర్వాత ఏమొచ్చింది? ధర్మశాస్త్ర యుగం వచ్చింది. ధర్మశాస్త్ర యుగం. ఆ యుగంలో వచ్చినప్పుడు ఏమవుతుంది? భార్య ఇద్దరు వివాహం చేయకూడదు. అప్పుడు కొత్త యుగం అంటే కొత్త నిబంధనలు ఎక్కువ వచ్చినప్పుడు ఒక యుగం వచ్చింది. మనం ఇదే యుగం అంటే ప్రస్తుతం యుగం కృపాయుగం. దేవునికి స్తోత్రం. ఈ యుగం కృపాయుగం. ఈ కృపాయుగంలో బ్రతికిన దేవుడు బిడ్డలకి ఒక్క మందికి కొత్త భర్తకి స్తోత్రం. అటువంటి భార్య భర్త చచ్చిపోతే వారికి ఏం చేయొచ్చు? భార్య అని భర్త గారు చెప్తే వాళ్ళకి దేవుడు వివాహం చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా దేవునికి స్తోత్రం. అదేగా చెప్పండి. అప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, వెయ్యేంటి పరిపాలనలో ఈ భూమిలో ప్రజా సంఖ్య పెరుగుతుందని. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకా ఒక మాట కూడా చెప్పి నేను మాట ముగిస్తాను. దేవునికి స్తోత్రం. 28 విషయము మలాకి గ్రంథము 4వ అధ్యాయము 12వ వాక్యం. రెండు సోరీ. యాకోబు సంతతి వారి నేరాలలో నుండి మేల్కొల్పు వారిని, పలుకు వారిని, సైన్యములకు అధిపతియగు యెహోవా నైవేద్యము చేయు వారిని యెహోవా నిర్మూలము చేయును. చదవండి. మరియు రెండవసారి మీరు అలాగుననే మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వాక్యం. అయితే నా నామమందు భయభక్తుల గలవారము మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొప్పిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. స్తోత్రం చెప్పండి. వెయ్యేంటి పరిపాలనలో ఈ లోకం జీవించిన వాడికి ఏముండదు? రోగం ఉండదు. ఏముంటది? దేవునికి సూపర్. చెప్పలేదు. ఎందుకు రోగం లేదు? ఎందుకు రోగం లేదు? ఆ వాక్యం చూడండి బాయ్. ఇంకేంటంటే అది నీతి సూర్యుడు వదలండి. ఎందుకు రోగం ఉండదు? అడిగారు. కొద్దిగా బుర్రవాడండి. రోగం ఎందుకు ఉండదు? సరే పోనీ, నేను చదవదు. కీర్తనం 105:37 వాక్యం. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములను ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయేను. ఏంటి ఆయన అర్థం? ఏంటంటే ఆయన అర్థం వాక్యం చదివినప్పుడు 37వ వాక్యం అండి. అది ఒక్కడు కూడా వారిలో ఒక్కడు కూడా ఏం లేదు, రోగులు లేదు, రోగ దశలో లేరు. లేదు. ఏది ఎక్కడ ఆరోగ్యంగా ఉన్నారు. రోగం ఉన్నవాడు లేరు. రోగం ఉన్నవాడు ఎవరు లేరు. ఎవరు? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు దేశం నుండి రప్పించిన దారిలో ఆడ ఏం చేస్తున్నారు? ప్రయాణం చేసిన సందర్భం. ఎన్ని సంవత్సరం 40 సంవత్సరం ఎడారిలో ఏం చేశారు? ప్రయాణం చేసిరి. ప్రయాణం చేసినప్పుడు వారిలో ఒక్కడు కూడా ఏం చేయలేదు, రోగిగా ఉండలేదు. కొందరు పని ఏం చేసినారు, కొందరు ఏం చేస్తున్నారు? మరి పని చేసా
రోగ దశలోకి వెళ్ళిపోయారు. మిరియాం వెళ్ళింది, తర్వాత మిరియాం దేవునికి విరోధంగా మాట్లాడారు. వారు గోరుని తెచ్చుకున్నారు జబ్బులు. గోరుని తెచ్చినది వారి ఎవరది? మిరియాము. మిరియాం ఎందుకంటే గొడవకి రావడానికి కారణం మిరియామకి కుష్ఠవ్యాధి రావడానికి కారణం. అదే ఒకటి వాక్యం చూడండి. మోసే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతను పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి ఎందుకు ప్రాబ్లం అయింది? అది చెప్పండి, అది ఏంటి? నాకు అది అర్థమైంది. వీడికి గొడవ రావడానికి కారణం ఏంటి? రంగు రంగు ఏది కూసు తెస్తున్నవాడు మేమందరం తెల్లదమే, నువ్వు నల్లదాన్ని తెచ్చామని. అంటే బైబిల్ ఉంది కదా, యెరెమయా గ్రంథంలో కూసినదని కూసి దేశస్తురాలు. అంటే కూచి దేశాన్ని చూస్తే ఎలా ఉంది? నలుపు నలుపు అంటే ఆగురోలు మిరియా చూస్తే ఎలా ఉంది? తెల్లగా ఉన్నారు. తెల్లగా ఉన్నవాడు నల్లగా ఉన్నవాడికి ఏం చేశాడు? అదే ఇప్పుడు ఉన్న ప్రాబ్లం. పెళ్లి చూడడానికి వెళ్తే పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు పాప ఎలా ఉంది? కలర్ నీ కలర్ చూసుకొని తీసుకొని వచ్చిన వాడు నీ జీవితం మొత్తం కలర్ రాదు. రోజు కలరే టీవీ లాగే. కలర్ కాదు చూడడం, కలర్ కాదని కాదండి నేను చెప్పినది. దేవుడికి అది కాదు ముఖ్యం. సోదరు వారి మధ్యలో ఏమైంది? గొడవ అయింది. ఈ గొడవ జరిగినప్పుడు ఎవరు గొడవ చేశారు? మిరియా ఎవరికి విరోధంగా? దేవుడికి స్తోత్రం. సాధారణంగా మీకు సంఘంలో గొడవలు ఏమి చేయని వాడే కుటుంబస్తులే. హల్లెలూయా. ఎలగలేదు ఎలగలేదు. సాధారణంగా సంఘంలో గొడవలు చేసేది కుటుంబ సభ్యులే, రక్త సంబంధులే గొడవలు చేసుకునేది. అదే అందరూ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అయిపోయింది. నిజంగా ప్రౌఢ చేసిన వాడు ఎవరు? వేరే బయట ఉన్నవాడు కాదు. ఒక రక్తంతో పుట్టిన వాళ్ళే, ఒక రక్త సంబంధులే. దేవుడికి స్తోత్రం. నాకు ఎందుకు చదవమ్మా? రెండో వాక్యం చదువు. వారు మోసే చేత మాత్రమే యెహోవా వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించెనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. స్తోత్రం చెప్పండి. మోసం వినలేదు, దేవుడు విన్నాడు. అది మాట్లాడింది మోసే వెళ్ళలేదు కానీ దేవుడు విన్నాడు. మీరు ఎవరెవరికి విరోధంగా మా ఇంటిలో కూర్చొని మాట్లాడుతున్నారు అది మీ అధికారం వినలేదు, జోడి పాస్టర్ వినలేదు, భాస్కర్రా పాస్టర్ గారు వినలేదు, దేవుడు వింటున్నాడు. ఆలోచించి హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన సింహాసనం ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నారండి? నీ లోపల దేవుడు ఉన్నారు. నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఎక్కడ ఉన్నారండి? నేను లేదు. యేసయ్య గ్రంథంలో స్వర్గం ఆయన సింహాసనము, ఎక్కడ కూర్చి ఉన్నారు? నీ ఇక్కడ కూర్చి చెప్పిన మొత్తం ఆయన కాళ్ళ కింద కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావు. అందుకని జాగ్రత్త మాట్లాడదు. ఎవరు వినలేదు కానీ ఎవరు విన్నారు? వినాల్సిన దేవుడు విన్నాడు. అర్థమైన వాడు మాత్రం. అసలు ఎందుకు వీడికి రోగం రాలేదండి మీకు తెలుసా? పగడి మేఘస్తంభము, ఆత్మీస్తంభము. నేను ఎందుకు రోగం రాలేదు? దేవుడు ఇచ్చిన ఆహారం తిన్నాను కాబట్టి. మన్నా మన్నా దేవుడు ఇచ్చిన నీరు తాగారు. దేవుడు చెప్పిన కింద నీ ఉంటే నీకు ఏది రాదు. ఏ తెగులు నీ గుడారము వైపు రావు. దేవునికి స్తోత్రం. పరివారం భూమిని జరిగినప్పుడు రోగం ఎందుకు రాలేదంటే అప్పుడు మనకు ప్రార్థన చెప్తున్నారు కదా, ఒక ప్రార్థన ఈ రాజ్యము వచ్చినప్పుడు దేవుడి రాజ్యం భూమిని సాధింపబడిన కాబట్టి రోగానికి ఇక్కడ ఏం లేదు. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు.
రాజ్యం పోయింది, దేవుని రాజ్యం వచ్చింది. స్తోత్రం కలిగింది. అంటే ఇక్కడ చదివే వాక్యం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యము చదవండి. 2వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ వాక్యం. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడను గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నాయకులు అడుగుతున్నారు, వారికి యేసు ప్రభు ఎలా వస్తుంది? నీతి సూర్యుడు. మనకు యేసయ్య ఎలా వస్తుంది? మనకు వస్తుంది. వాని కొరకు యేసయ్య నీతి సూర్యుడిగా వచ్చినప్పుడు మనకు సంఘం కొరకు యేసయ్య వచ్చినప్పుడు ఎలా వస్తారు? రాడికి నీతి సూర్యుడిగా వస్తే మనకి పులికుమారుడు దొరుకుతా. రాజులకు రాజు. మొదటి పీతరుల పుస్తకం రండి. మొదటి 2 పీతరులు 19 వాక్యం. ప్రకటన గ్రంథము 22:16. 2 వాక్యం చదవాలి. 16. మొదటి 2 పీతరులు 1:19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క నీ హృదయం గల ఉదయించును. మనకి యేసయ్య ఎలా వస్తుంది? చదవండి. 22:16. సంగముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు ప్రకాశమైన వేకువ చుక్కవై. సోదరుడు చెప్పండి, యేసు ప్రభువు ఎలా మన వరకు వస్తున్నారు? ప్రకాశమైన వేకువ చుక్క. ఆమె చెప్పండి. ఆమె చెప్పండి. నేను చెప్పాను కదా, కాబట్టి సోదరుడు ఫస్ట్ ఏం మొదటి కనిపించదు, వేకువ చుక్క. తర్వాత ఏది వస్తుంది? మొదటి వేకజుగా ఎప్పుడు కనపడుతుంది? తెల్లవారి. నీతి సూర్యుడు ఎక్కడ ఉదయిస్తుంది? నీతి సూర్యుడు ఉదయించేది ఎప్పుడు? బుర్ర పని చేయండి. బైబిల్ చదువుకున్నప్పుడు ఉదయములో ఉదయించిన వేకువ చుక్క. ఇది ప్రకాశించిన తర్వాత మనమైన వేకువ చుక్క మనం ఉదయిస్తే దేవుడు అప్పుడు ఫస్ట్ యేసు ప్రభు మనకి వేకువ చుక్కగా మొదటిగా మనకు వచ్చిన తర్వాత వారికి నీతి సూర్యుడిగా యేసయ్య వస్తాడు. చదవడం నాకు సంతోషం భయంకరంగా. ఈ జ్వరం ఉంది కాబట్టి తినడానికి ఇష్టం ఉంది కానీ భయపడుతున్నారు. స్తోత్రం అల్లేదే చెప్పండి. అంటే అప్పుడు ఇక్కడ మనం చదివిన వాక్యంలో సరే మలాకి 29 రండి. 4వ అధ్యాయము 2వ వాక్యం. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించడు. ఒకటి ఉదయిస్తుంది. అతని రెక్కల నీతి సూర్యుడు ఏం చేస్తున్నారు? ఉదయిస్తారట. అంటే ఉదయించడం, ప్రకాశించడం. అది కదా ప్రకాశవంతం. అదంటే కదా ఆయన ఉదయించడం. ఉదయించడం, ప్రకాశించడం. దేవునికి స్తోత్రం. నీతి సూర్యుడు ఏం చేస్తున్నారు? ప్రకాశిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే చెప్పండి గట్టి. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు మనం అందరం ప్రకాశంలోనికి కలిగింది కాక యేసయ్య నీతి సూర్యుడుగా ఈ భూమిలోకి వచ్చినప్పుడు దేవుడు విడయం చేస్తున్నప్పుడు యేసయ్య తోడుగా ప్రకాశించి దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టి. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఈ లోకానికి ఆయన ఎవరు? వెలుగుగా ఉండించినాడు. దేవునికి స్తోత్రం. మీరు వచ్చినప్పుడు తిరిగి వచ్చినప్పుడు వెలుగుగా రాదు, ఎలాగనే వస్తున్నారు. లేదు, దేవుని నీతి సూర్యుడుగా వస్తున్నారు. అంటే చెప్పండి గట్టిగా. ఒకటి నీతి సూర్యుడిగా వస్తున్నారు. దేవుని సూర్యుడు. రెండవది కదమ్మా. అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయు. సోదరులు చెప్పండి. అది వదిలించినప్పుడు ఏముందండి?
యేసయ్యలో ఏముంది? నినకు స్వస్థత మొదటి పేతురు 2:24 వాక్యంలో ఏముందండి? చదువుకుంటే మొదటి పేతురు 2:24 వాక్యం మీకు అందరికీ తెలిసిన వాక్యం. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాజు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను చెప్పండి. మనకేం కలిగింది? స్వస్థత. ఎన్నిసారి గాయపరిచారు? కొర్రాతోడు కొట్టారు 39. ఎందుకు 39 కొట్టారు? ఎందుకు 39 సార్లు యేసయ్యని కొరడాతో కొట్టారు? అంత కొట్టడానికే బైబిల్ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అల్లెలే చెప్పండి. పాత నిబంధనలో పుస్తకం ఉంది. పాత నిబంధనలో 39 పుస్తకం ఉంది. 39 పుస్తకములు రాయబడిన సమస్త రోగములు ఆయన అదే అయితే ఈ రోజు నీకు కలిగిన అన్ని రోగాల వరకు వేసే దెబ్బల వల్ల నీకేముంది? స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన అదే చెప్పండి గట్టిగా. మూడవది ఏంటంటే చదవమ్మది మలాకి గ్రంథమే. కనుక మీరు బయలుదేరుతండి ప్రభువును దూడ బయలుదేరండి. ఫ్రీడమ్ అయింది. ఫ్రీడమ్. యేసు ప్రభు ఈజీ సూర్యుడు అయినప్పుడు మనకేం తెలియదు? స్వేచ్ఛ, ఎల్లప్పుడూ స్వతంత్రత, స్వాతంత్ర్యం జరిగింది. దేవుడికి స్వాతంత్రం కలిగింది. యేసయ్యలో మనకేముంది? స్వాతంత్రం ఉంది కదా. ఆమె చెప్పలేదు. ఇంటికి స్వాతంత్రం ఎప్పుడు దొరికింది? ఇంటికి స్వాతంత్రం స్వాతంత్రం ఎప్పుడు దొరికింది? సరే. ఎప్పుడు? ఆగస్టు 14వ తారీఖుని 12:30 గంటలకు దొరికింది. అది 15 అయ్యింది మనకి. రాత్రికి సహకరించారు. పగల స్వాతంత్రం దొరకాల్సింది రాత్రి ఎందుకు దొరికింది? బ్రిటిష్ గారు ఏం అడిగారు? మనం ఏంటి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఒక వ్యక్తికి ఇస్తే మనం ఏంటి? ఎవరికి? రాజీవ్ గాంధీగా. ఎవరికి ఇచ్చి మనకి స్వాతంత్రం దొరికింది? ఆగస్టు 14 తర్వాత ఎవడు కనబడకుండా పోయింది? గాంధీ కనబడకుండా పోయాడా? ఆగస్టు 14 తర్వాత సుభాష్ చంద్రబోస్ కనబడకుండా పోయాడుగా. సుభాష్ చంద్రబోస్ ఆడికి ఆడిస్తే మనం ఏం చేసాం? ఇండియా. కానీ ఇంతవరకు ఇప్పుడు వరకు అది తెలియదు, పంచలేదు. బాకీ అందరి గురించి రాయలేదు కానీ సుభాష్ గురించి ఏం నమ్ముతున్నారు? అది ఆయనకి అక్కడికి ఇచ్చారు. ఇండియన్ ఉన్నవాడు మంత్రం మంచివాడ. ఇండియన్ అంటే అప్పుడు ఎన్ని రాజులు ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. దాదాపు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన కాల తరగతి ఎన్ని రోజులు ఉండేవారు ఇండియాలో? 600 పైన రాజులు ఇండియాలో ఏం చేశారు? పరిపాలన చేశారు. సోదరులు చెప్పండి. అంటే ఈయన ఒక్కరితో ఏం చేయడం? కలవలు. ఎప్పుడు ఇద్దరు రాజులు ఏం చేస్తున్నారు? గొడవలు చేసినంత. ఆడి బ్రిటిష్ మన రాజ్యంలోకి రావడానికి ఉన్న కారణం ఏంటి? రాజులు కొట్టుకోవడం. దేవునికి స్తోత్రం. లేకపోతే వారి ఇంటికి రాను. దేవునికి స్తోత్రం కలిగింది. మాట ఏంటంటే మనకు స్వాతంత్ర్యం దొరికింది. ఎవరి వలన? క్రీస్తు యేసు వలన. దేవునికి స్తోత్రం. ఆయన ఉదయించిన కాబట్టి మనకు బయలుదేరారు. దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పండి గట్టిగా. తర్వాత చదువుతాడు. దూడలు ఏం చేస్తున్నారు? దూడలు ఎందుకు ఆడుతున్నారు? అంతవరకు ఎక్కడ ఉండేది? అదే పశుశాల, గోశాలలో. పశుశాల లేదు, పశు కడుపు లోపల ఉండేది.
స్తోత్రం. ఇప్పుడు అది ఏమైంది? దూడ కొత్తదండి, కొత్తగా జన్మించిన దూడ బయటికి వచ్చినప్పుడు ఏమన్నా ఎందులాడుతున్నారు అంటే సంతోషం. యేసయ్య ఉదయిస్తే నీకు అర్థమైందో లేదో తెలియదు. యేసయ్య నీ మీద ఉదయిస్తే నీకేమొస్తుందన్నా సంతోషం కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన చూడవాడ చదవండి. ఆయన రాలేదు. నేను నియమకపో దినమున దుర్మార్గులు నీ పాదం వస్తున్న ధూళి వలె కాలుతో దొక్కుతుంది. దేవునికి సొంతం చెప్పండి. రోమపత్రిక 11:20 వాక్యం. రోమపత్రిక 11వ అధ్యాయము. సమాధానకర్తయగు దేవుడు సాతానును కాళ్ళ కింద తొక్కును. శీఘ్రముగా చిత్తుగా త్రొక్కించును. నీటి సూర్యుడు ఉదయిస్తే సాతాను కాంతితో మనం ఏం చేస్తున్నాం? స్తోత్రం చెప్పాలి. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగి ఆ మాట ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. సాధారణంగా మనం ఏం చేసి సాతాను కాళ్ళ కింద రావాలని 19 వాక్యం చదవండి. 19 వాక్యం. మీ విధేయత అందరికీ ప్రచురమై సాతాను నీ కాళ్ళ కింద పడాలంటే నీ ఏం చేయాలి? నీకు అది లేదు కాబట్టి సాతాను చేయదు. నీ మీద యేసు ప్రభు విధేయం కలిగారా? ఎవరికి? యేసు ప్రభు వారు విధేయత కలిగారా? ఎవరికి? తల్లిదండ్రికి విధేయత కలిగితే సాతాను నీకు నీ కాళ్ళ కింద పడదు. ఎవరికి విధేయత కలిగి ఉంది? తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు. యేసు ప్రభు లోకములో జీవించినప్పుడు ఎవరికి విధేయత కలిగి జీవించారు? తండ్రి మాటకి ఏం కలిగి? తండ్రి మాటకి విధేయత కలిగిన కాబట్టి సాతాన్ని ఆయన కాలు కిందకి వచ్చారు. నీ విధేయత కలిగి జీవిస్తే సాతాను నీ కాళ్ళ కిందకి వస్తుంది. దేవునికి సంఘపడితే విధేయత కలిగారు. దేవునికి స్తోత్రం. ఏమంటుంది? విధేయత ఉందా మనకు? స్తోత్రం. విధేయత ఉందా? ఎవరు? నేను తల కాదు కదండి. దేవునికి స్తోత్రం. నీ భర్తకి నీ విధేయత కలిగి ఉంటున్నారా? నీ పాస్టర్ గారికి విధేయత కలిగి ఉన్నారు. పాస్టర్ గారు ఎప్పుడు 10 గంటలకు ప్రార్థన, 11కి ఒక సెక్షన్, ఒక గుంపు 12కి, ఇంకొక కాணிకి లేయడానికి, ఇంకో గుంపు అని లేచి వచ్చే మొహం చూపించడానికి. ఎందుకు జీవితంలో సాతాను నీ కాళ్ళ కిందకి రావాలని నీ విధేయత లేదు. ఏంటండి? సోదరు రామపత్రిక 13:1-2 వాక్యం చదవండి. 13 ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండవలెను. చెప్పండి. ప్రతి చెప్పండి. సరే, అలాగైతే ఎవరికి లోబడాలి? పై అధికారికి లోబడాలంటే ఎవరెవరికి లోబడాలి? మీ కుటుంబం గురించి స్టార్ట్ చెప్పండి. లేదు అలాగే చెప్తా. భర్త భార్య లోబడాలి. పిల్లలు తర్వాత పిల్లలు పాస్టర్ గారికి ఏం చేయాలి? లోబడలేకపోతే ఏమవుతారు? లోపడకపోతే, ప్రభుత్వానికి లోపడకపోతే ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. యాదైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారములు ఎదిరించువారు దేవుని నియమములు ఎదిరించుచున్నారు. అధికారం ఇచ్చిన వాడు మాటకి నేను దేవునికి సవాలేస్తున్నావు నువ్వు. తర్వాత ఎదిరించువారు తన మీదకి తానే శిక్ష తెచ్చుకొందురు. ఆరాధనకి లేటుకి రండి, శిక్ష తెచ్చుకుంటారు. ఫ్రీగా
ఫ్రీగా తెచ్చుకో. 10 గంటలకు ఆరాధనకి వస్తానంటే ఫ్రీ. ఈ రోజు కూడా దొరికింది కొందరికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోపడానికి మనసు లేదు, తనకి తానే శిక్షావిధి తెచ్చుకున్నారు. పాపం చేతనే శిక్ష కాదు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని నా సందర్భంలో చెప్తా మాట్లాడుతుంటే దైవదాసుడికి అధికారం ఏం చేయాలి? లోబడి దేవుడిని జీవించాలి. దేవునికి స్తోత్రం. కొందరు ఏం చేయను? దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు తన తండ్రికి లోబడినట్టుగా సంఘము దైవదాసుడికి ఏం చేయాలి? స్తోత్రం. లోబడితే అది మీకు మేలు కలుగుతుంది. నీ లోబడితే నీకెవరు లోబడుతుంది? సాతానుడు లోబడతాడు. మనం లోబడితే సాతాను మన కాళ్ళ కింద, స్తోత్రం. మనం లోపడరు. సాతాను మన నెత్తి మీద. సాతానికి ఇప్పుడు కాలు కింద కాదు, సాతానికి తల మీదే ఉన్నాం. సాతానికి ఇప్పుడు తల అవును. అందుకే కదా బాధ్యత సార్ కాళ్ళ సరిపా సొంతమా. స్తోత్రం కలిగింది. నేను చెప్పమాట ఎందుకంటే మీ మనసులో ఏముంటుంది? దేవుడు ఉంది కదా, ఒక పక్క దేవుడు ఉంది, అదే లోపల ఒక పక్క దేవుడు ఉంది, ఒక పక్క నువ్వు ఉంది, ఒక పక్క నువ్వు. ఈ రెండు ఇద్దరు కూడా ఏముంది? పోటీ పెట్టేసుకున్నా కొట్ట గొడవ. దేవుడు చెప్తున్నాడు కరెక్ట్ ఆరాధనకి వెళ్ళరాక 10 గంటలకి వెళ్ళిపోతాడు. నీ ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఎందుకే ప్రార్థన అయిపోయిన తర్వాత ఫస్ట్ నీ లోపల ఉన్న వాడితో నీకేం లేదు, ఐక్యత లేదు. దేవుడికి నీకేం లేదు. చాలా మంది విశ్వాసులు ఉన్న ప్రోగ్రాం అదండి, లోపల ఉన్న దేవుడితో ఏం లేదు, ఐక్యత లేదు. కాబట్టి వారే చేస్తున్నారు, దేవుడు మాటకి ఏం చేయలేదు. లోపల లేదు కాబట్టి సాతాను మన కాళ్ళకి పాడలేదు. దేవుడికి స్తోత్రం. దేవుడు విడలేదా? మన కాళ్ళకి అంతా పవర్ ఉంది. మన కాళ్ళకి సాధారణ కాళ్ళకి అంతా పవర్ ఉంది. యోషువకి దేవుడు చెప్పిన మాట చెప్పండి. ఒకటి అయితే యోషువ గ్రంథం, ఒకటి అయితే చదవద్దు, చదవకుండా చెప్పండి. నీ ఏ మనుషులు నీ ఎందుకంటే అదే కరెక్ట్. అదేంటే ఘనమైన విషయం అండి. నీ ఎక్కడ అడుగు పెట్టితే ఆ దేశాన్ని చేతికిస్తానని దేవుడు 1:3 చెప్పండి. విశ్వసించి నీ ఎక్కడ అడుగు పెట్టితే అలాగే అయితే విశ్వాసి అయిన నువ్వు నీ ఏదైనా ఇంటికి అడుగు పెట్టినప్పుడు అక్కడ ఉన్న సాతాన్ని శక్తి నీ లోపడానికి రెడీ అవుతాయి. సాతాను శక్తిని కాలు కింద పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఈ దినాన సంఘమును లోపడండి, దైవదాసునికి లోపడండి, దేవుని వాక్యానికి లోపడండి, ఈ పైనున్న అధికారికి లోపడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎదిరించిన వాళ్ళు ఎవరికి ఎదిరిస్తున్నారు? దేవునికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అందరూ పాస్టర్ ఎదురుగా మాట్లాడుతున్నారు కదా, గమ్ముంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏం చేయాలి? అది అంతే, అది లేదు. అది పిరికాత్మది. ఆయన దగ్గరికి వచ్చి చెప్పడానికి దమ్ము లేదు. కాబట్టి దొంగసాటిగా ఒక్కొక్కటి మాట్లాడు పాస్టర్ గారి గురించి. ఎందుకంటే చేశారంటే మన రెండు ఫ్రెండ్ రెండు ఎద్దులు. నీకు కథ చెప్పడం ఇష్టం లేదు, బాగా చెప్పడం తప్ప. ఆడ ఫ్రెండ్ గా తిరుగుతున్నారు కదా, అడవి వెళ్ళి ఆడ గట్టి తెలుసుకుని తిరిగి వెళ్ళినప్పుడు ఒక రోజు ఒక నక్క చూసాడు. వీడికి ఒక్కడికి ఎరగించాలి, విడగొట్టి చంపేసి తినాలి. అలాగే ఉండి వెళ్ళినప్పుడు ఒక నక్క ఏం చేశారంటే ఈ ఒక్క ఎద్దులు చేసి ఏదో చెప్పలేదు, అలా యాక్షన్ చేశారు. అప్పుడు ఇంకొక ఎద్దు ఏం చేశారు? ఏం చెప్పాలరా ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదురా బాబు. చెప్పకుండా అక్కడ ఎందుకు వెళ్ళి చూపెట్టాడు? అలాగే అడగాలి. చెప్పకుండా ఎందుకన్నా పెట్టి గొడవ అయితే ఇద్దరు ఏమైంది? నక్కకి ఇద్దరికి చంపేసి తెలిసేది. ఇదే కొందరు పని. చెప్పారు, ఎవరికి చెప్తుంది? పక్కన అది చెప్పచ్చా? మాస్టర్గా చెప్పచ్చా? అవునండి.
ఆ టైంలోనే ఇద్దరు కలిసి భాష గారి దగ్గరికి వెళ్ళిపోతే సీగిపోయాడు. విశ్వాసికి బుర్ర లేదు. బాబు కలిసి మనం అలాగే చెప్పడానికి నా పిల్లలు ఉండాలి. దేవునికి అలాగే పిల్లలు కావాలంటే వాక్యం సరిగా తినాలి. దేవునికి పాలు తాగి పెంచిన పిల్లలు అయితే గట్టిగా స్తోత్రం చెప్పాలి. సాతాను ఈ దినంలో మన కాళ్ళ కింద పడాలి. నిరాశ పడకూడదండి. సాతాను నిరాశ అక్కడి నుంచి ఇక్కడి నుంచి మన దగ్గరికి రప్పిస్తుంది. స్తోత్రం. భయపడకూడదండి. కాళ్ళ కిందకి వస్తామని దేవుడు చెప్పిందో అనగా వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగి సాతాను నిరుపుల వలన ఆదోషములందు భూమి మీద పడక చూశాడు. పడక మాత్రం కాదు, నీ కాలు కిందకి వచ్చింది కూడా దేవుడు చూశాడు. అందుకని దేవుడికి స్తోత్రం కలిగింది. స్తోత్రం. అసలు యేసయ్య పరివారంలో నువ్వులు తిరిగినప్పుడు మధ్యవర్గీయం ఉండదు. ఇప్పుడు రోగం ఏమేమి రోగం ఉందో మాకు తెలియదండి. దేవుడికి స్తోత్రం. ఎన్ని రోగాలు దేవుడికి స్తోత్రం. అంటే యేసయ్య పరివారంలో తిరిగినప్పుడు ఏముండదు, ఏ రోగం ఉండదు. అదగాటి యొక్క రాజ్యం పడుతున్న దేవుడికి స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు మీరు రోగిగా ఉన్నాం. ఇప్పుడు మీరు భయపడకూడదు. రోగం లేని ఒక రాజ్యం. ఇప్పుడు నీకు 80 వయసులో లేని రోగికి ఉండొచ్చు, కానీ దేవుడు ఏర్పరిచిన ఆ రాజ్యంలో 1000 ఏళ్ళు పరిపాలన వరకు రోగం లేకుండా, ఏడుపు లేకుండా, కన్నీరు లేకుండా, వేదన లేకుండా ఒక రాజ్యం. ఈ రాజ్యములకి రిక్రూట్మెంట్ చేయడానికి రాయడానికి మన పిల్లలందరూ వచ్చారు. అర్థమైంది. ఆ రాజ్యములకి నిన్ను మనసు పొందారా, రక్షణ పొందారా, బాధ్యత పొందిందా, పరిశుద్ధంగా జీవిస్తున్నారా, లేకపోతే తిరిగిరా. ఈ రాజ్యానికి నీ ఏం చేయాలి? వారసులుగా మారాలి. దేవుడి ఆయన మన గురించి సిద్ధపరిచిన రాజ్యం. దేవుడికి స్తోత్రం. ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. దేవుడి వాక్యం ద్వారా దీవించిన కాదు. సమర్పించుకున్నాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య లేఖనాలు మనతో మాట్లాడింది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకున్న మన హృదయాన్ని ఈ రాత్రి వేళ దేవుడు మీతో మాట్లాడి జీవితే ఒక నిమిషం మన వ్యక్తిగత జీవితాన్ని మనం దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు దేవుడు ఇచ్చిన అధికారం చెప్పున రాజ్యంలో స్వతంత్రించి అధికారపరిచే పంక్తిలో ఉన్నావా లేదా? ఈ రాత్రి ఒక్కసారి నేను నీవు విడదీసి నీ మనసాక్షితో నువ్వు మాట్లాడి తీరు. ఒకవేళ ఈ రాత్రి వేళ నీవు ఆ రాజ్యంలో పాలభాగస్తుడిగా లేవు, కనబడటం లేదా? ఈ రాత్రి వేళ ఒప్పేసుకో దేవుని సన్నిధిలో. ఆయన నీతి సూర్యుడిగా ఉదయించుకొని ఉన్నాడు. ఆయన విడుదల ఇచ్చి తీరడానికి, అదే రీతిగా మనకి స్వస్థత ఇచ్చి తీరడానికి, అదే రీతిగా మనకి ఆత్మీయ శుద్ధీకరణ ఇచ్చి తీరడానికి ఉదయించిన నీతి సూర్యుడు నేటికి కూడా ఉదయించి ఉన్నాడు. ఆయన దగ్గరికి రాగలిగి తీరగలిగితే ఈ రాత్రి వేళ నీకు రక్షణ కలిగి తీరుతుంది. ఈ రాత్రి వేళ యేసయ్య నిజ రక్షకుని అంగీకరించి తీరదు. నీ లోపల ఒక నవీనత వచ్చి తీరచ్చు. నువ్వు దేవుని యొక్క పోలికలోకి మార్పు చెంది తీరచ్చు. దైవిక స్వభావము దేవుని యొక్క వాక్య కట్టుబాటులో దేవుని యొక్క సంఘము లోపల నుండి దేవుడిచ్చిన కుటుంబం లోపల నుండి తీరడానికి దేవుడు భాగ్యం ఇచ్చి తీరగలుగుతూ. అది ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకు తీరు. దేవా నన్ను కూడా రాజ్యములు చేర్చుము దేవా. చివరికి మరణించి నా దొంగ చెప్పినట్ట దేవా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పినట్ల ఈ రాత్రి వేళ దేవుని దేవా ఈ రాత్రి వేళ నన్ను జ్ఞాపకం చేసుకుంది దేవా. నేను నీ రాజ్యము నుండి తీరాలి. నేను నా పిల్లలు నీ రాజ్యము నుండి తీరాలి. నా కుటుంబ సభ్యుల రాజ్యము నుండి తీరాలి. దేవ వివిధ దేశానికి వారసులై తీరాలి. 1000 ఏళ్ల పరిపాలనలో ఇత్తడిలన్నీ కూడా బంగారముగా మారి తీరుతాయి. కర్రలన్నీ కూడా
కర్ర అన్ని కూడా ఇత్తడిగా మారి తీరుతుంది. సౌఖ్యము కలిగిన రాజ్యం, సమాధానం కలిగి ఉన్న రాజ్యం, విడుదల కలిగి ఉన్న రాజ్యం, నవీనత కలిగి ఉన్న రాజ్యం. సంఘ బిడ్డలారా, మీకు ఎంత క్షేమం కలిగిన రాజ్యం అది. ఆ రాజ్యంలో నువ్వు పరిపాలిస్తావు. ఆ రాజ్యంలో పరిపాలించి తీరాలంటే ఈ రోజు సంఘములో విధాయత కలిగిన వాడిగా ఉండి తీరాలి. రాత్రి వేళని సంఘ కాపరికి విధాయత కలగలేదా? ఆయనకి ఎదురుగా మాట్లాడి ఈ రాత్రి వేళ ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. పాస్టర్ గారు తప్పితం నేను మాట్లాడాను, నేను నీ గురించి ఎదురుగా మాట్లాడాను, నీ గురించి కించపరిచేట్టుగా మాట్లాడి నన్ను క్షమించమని కోరిదేను సంఘ సమక్షంలో నిలబడి ఒప్పేసుకో. అలాగైతే రాత్రి వేళ ఆ విషయంలో దేవుడు పరిహారం ఇచ్చుకో తీరగలుగుతాడు. కొన్ని రోగాలు నేను వదలట్లేదు కదా, కొన్ని శాపాలు నేను విడిచిపెట్టలేదు కదా, ఎదురించింది దేవునికే. రాత్రి వేళ దేవుడు నీతోనే మాట్లాడి తీరేది. అయ్యో కుమారుడా, మీ నాన్న గురించి మీ అమ్మ గురించి ఎంత దోషంగా మాట్లాడవే, గత రోజున మాట్లాడి పుటాన్ని వేసుకొని తిరుగుతున్నాడు. ఈరోజు రాత్రి వేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. వెళ్ళి అమ్మకి సారీ చెప్పు, వెళ్ళి నాన్నకి సారీ చెప్పు. వారి విరోధంగా నువ్వు తప్పిదం చేసావు. రాత్రి వేళ కేక ఆ శబ్దం నేను కేకేసి పిలుచుతున్నది. అయ్యో పనివాడా, నీ యజమానిని మోసం చేశావా? ఆయన దగ్గర నుంచి దొంగ సొమ్ము తీసుకొని ఏది నటించిన నాటక బృందంలా దర్శకత్వం వహించి తీరుతున్నావా? రాత్రి వేళ దేవుడు నీకు పిలుస్తున్నాడు. ఆ రాజ్యంలో పాలన తీరాలా? నీ యజమాని దగ్గర తప్పిదాన్ని ఒప్పేస్తావు. పొరపాటు జరిగింది అన్న దానిని అంగీకరించుకు తీరు. భార్యలారా, నీ భర్తలు వ్యతిరేకంగా ఏదైనా చెప్పితం చేస్తుంటే రాత్రి వేళ ఒప్పేసుకొని భర్తతో ఏకమతమై తీరు. ఒక మనసులోకి తిరిగి వచ్చి తీరు. లేకపోతే దేవుని నేను ఎదిరించింది. రాత్రి వేళ ఆలోచించుకు తీరాలి. ఈ పక్కటి వేళ దేవుని, ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చాలంటే కన్నీరు కార్చవచ్చు, ఏడవాలంటే ఏడవచ్చు. ఏ దేవుని సన్నిధిలో చెప్పి తీరు. సారీ చెప్పాల్సిన చోటుకెళ్ళి సారీ చెప్పుకో. క్షమాపణ అడగాల్సిన వాళ్ళకి క్షమాపణ చేసుకో. అలాగైతే నీ కొరకు ఒక రాజ్యం సిద్ధపడుతున్నది. ఆ రాజ్యంలో నీ కొరకు ఒక సింహాసనం ఏర్పడబడుతున్నది. అక్కడ నువ్వు కూర్చుంటావు. 10 రాజ్యములను పరిపాలించే యోగ్యత రాబోతున్నది. అందుకే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలుపుతున్నాం. రాత్రి వేళ నీ వాక్యానుసారం మేము విని తీరాం దేవా. ప్రభుత్వానికి మేము లోబడి తీరడానికి దేవుని యొక్క వాక్యోపదేశం మాకు నేర్పించి తీరుతున్నది. లేదా ఈ రోజు కూడా మేము ఆరాధనకు వచ్చినప్పుడు ఆలస్యంగా వచ్చి దేవా నిన్ను ఎదిరించాం. మేము మా మీదకి మేము శిక్షావిధి తీసుకొచ్చాం. పొరపాటు జరిగిన దాన్ని క్షమించండి దేవా. ఇక ఏ రోజు కూడా నేను ఆరాధనకి లేటుగా రాను, అభ్యంతర పరిశీలనగా రాను. కరెక్ట్ ఆరాధనకు ముందుగా వచ్చి హాజరై నేను విధాయత పడింది దేవునికే, నాకు నేను కలిగేది దేవుని మూలంగానే అన్న శిక్షను దేవా ఆ దేవుడిచ్చిన తీర్పును నేను తొలగించుకు తీరేందుగా ఒక ఉడంబడిక చేసి తీరుతున్నాం దేవా. అలా ఉడంబడిక చేసి తీరడానికి కొందరు దేవుని బిడ్డల మనసు లక్ష్య పెట్టడానికి దేవానికి స్తోత్రం. వారి జీవిత విధానానికి మార్పు కలిగేరుడు గాక. ఆరాధనకి మాత్రం కాదు, ఆత్మీయతకు అన్ని విషయాలకు ప్రాణానికి ఇచ్చిన దేవుని బిడ్డలుగా మారుతున్నకు దేవ సహాయం సౌకర్యం దయచేయమని కోరుతున్నా. రాత్రి వేళ వాక్యాంశాలు మాట్లాడి తీరినప్పుడు దేవా ఏదైనా వాక్య విషయం ఎవరినైనా తాకుంటే, ఎవరి జీవితంలో అయినా ఏదైనా రీతిగా పొడిపించుకున్న భావన ఇచ్చి తీరుంటే రాత్రి వేళ వాటిలో ఒక విడుదల జరిగి తీరాలి. వారి లోపల ఒక నవీనత బయలుదేరి తీరాలి. వారి లోపల ఒక సౌఖ్యం వ్యాపరిపబడి తీరాలి. వారి మీద ఉదయించిన నీతి సూర్యుడు ఇంకా ఉదయించుతూనే ఉండి తీరాలి దేవా. అలా సహాయం దయచేయమని కోరుతున్నాను. రాత్రి వేళ రోగిగా ఉన్న దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి రోగములను విడిపించండి. వేదనతో ఉన్న బిడ్డలకు వేదనను మార్పించండి. అనారోగ్య పాలై ఉన్న బిడ్డలకు దేవ ఆరోగ్యాన్ని దయచేయమని కోరుతున్నాను దేవా. అలా సౌకర్యము దయచేసినందుకు దేవానికి స్తోత్రం. ఇంతసేపు వాక్యం మాట్లాడి తీరడానికి సేవకులను బలపరిచినందుకు స్తోత్రం. వాక్యం విని తీరడానికి కృపా భాగ్యం మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. మా యజమాని, మా అధికారి, మా సర్వస్వం యేసయ్య నీవే. నేను లోబడి తీరి మేము జీవించి తీరటకు, నీతో పాలివాగలై తీరి పరలోకానికి తీరుటకు, మళ్ళీ పాలివాగలై తీరి లోకానికి యుద్ధం చేయడానికి వచ్చి తీరేటట్టు, అదే రీతిగా మేము 1000 ఏళ్ల పరిపాలనలో సింహాసనానికి ప్రభుత్వం చేయి తీరినంతలో కూడా దేవ కృపా భాగ్యంలో ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలు అందరూ ఉండి తీరాలని కోరుతున్నాం దేవా. సహాయం దయచేయండి. ఎవరు వెళ్ళిపోకూడదు, ఎవరు కూడా దేవుడిని తొక్కేసి వెళ్ళిపోకూడదు, ఎవరిని కూడా దేవుని యొక్క అధికారానికి లోపడకుండా వెళ్ళకూడదయ్యా. దయచేయండి, కనికరం చూపించండి. దీవెనలతో నిశ్వరందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మక సమస్తం ఎల్లప్పుడు ఎక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని 2 లాఖల వరకు తొలగిందుగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. నోరున్న వాళ్ళందరూ గట్టిగా మూసారి హల్లెలూయా. దేవుని సంఘ
బిడ్డలందరినీ కూడా దీవించండి సోదరులు సంగతులు అప్పులని మారినందుకు సోదరులు సంగతులు పిల్లలందరూ మారినందుకు సోదరులు భర్తలందరూ మారినందుకు సోదరులు ఆరోగ్యం దేవుడికి సోదరులు సంరక్షణ కలిగే విధంగా మారి సోదరులు సారీ చెప్పాలి అందరికీ సారీ చెప్పాలి యేసయ్యా త్వరగా రమ్ము. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. అందరికీ వందనాలు.